హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు అదిరిపోయే 3 శుభవార్తలను అయితే తెలపడం జరిగింది. 3 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే కానున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే గనక రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకు 3 అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్స్కి సంబంధించి అనమాట. ఏపీలో కొత్త పెన్షన్స్ని అయితే కనుక శాంక్షన్ అయితే చేయబోతున్నారు. అంటే మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద అర్హులైనటువంటి వారికి అయితే కనుక కొత్తగా పెన్షన్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో జూన్ 12వ తేదీనైతే కనుక ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే కనుక ఇదివరకు అయితే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఏపీలో చూసుకున్నట్లయితే కనుక స్పాంజ్ కేటగిరీ కింద పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అయితే కనుక కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు. కానీ ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు ఇవైతే కనుక ఇంకా శాంక్షన్ అయితే చేయలేదన్నమాట కొత్తగా అర్హులైన వారికి. సో జూన్ 12 నుంచి అయితే కనుక ఆ యొక్క లబ్ధిదారులకు ఈ పెన్షన్స్ అనేది అయితే కనుక శాంక్షన్ అయితే చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా అయితే కనుక జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే కనుక మనకు త్వరలోనే విడుదలైతే చేయనున్నారనమాట. సో ఇది ముఖ్యమైన అప్డేటు. ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే ఏపీలో తల్లికి వందనం పథకం అనమాట. సో ఏపీలో లబ్ధిదారులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్లో తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక తీసుకొని రావడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైనటువంటి విద్యార్థులకు, అంటే స్కూలుకు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది. 15,000లోనూ 2,000 రూపాయలు అనేది అయితే కనుక ప్రభుత్వం కట్ చేసుకొని సో మనకు 13,000 జమ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గతంలో అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేదో ఇప్పుడు తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక అదే విధంగా తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మొదటి విడత డబ్బులు అయితే జమ చేశారనమాట. ఇప్పుడు రెండో విడత నిధులు అనేది జమ చేయనున్నారు. సో డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారు. జూన్ 19వ తేదీన అయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బుల్ని విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ అనేది అయితే విడుదల చేశారు. సో ఆల్రెడీ మన ఛానల్లో అయితే చేశారనమాట. మీ యొక్క ఆధార్ ద్వారా మీరు ఎలిజిబుల్లా కాదా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా మీకు వెరిఫైడ్ అయితే అయ్యి ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి. అలాగే అటెండెన్స్ అనేది 75% అనేది అయితే ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ సీడింగ్ అంటే ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఇవన్నీ అయితే పెట్టడం జరిగింది. సో జూన్ 19వ తేదీన ఆ యొక్క అర్హులైనటువంటి తరల బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా 13,000 రూపాయలు, అంటే మనకు ఒక్కొక్కరికి 13,000 చొప్పున, 2 వెళ్తుంటే 26,000, 3 వెళ్తుంటే 39,000 ఇలా అయితే జమ చేస్తారు. 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ వరకు చదివే విద్యార్థులకు అయితే ఈ పథకం వర్తిస్తుంది అనమాట. ఇక తర్వాత లాస్ట్ పథకం ఏపీలోని రైతులకు సంబంధించి. సో ఏపీలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకము, అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ చేయనున్నారు. ఈ జూన్ నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పారనమాట. అందులో భాగంగా ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 అనేది రైతులకు అయితే జమ చేయడం జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలుపుకొని మొత్తంగా 20,000 అందజేస్తారనమాట. ఈ యొక్క 6,000ని కూడా కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో విడుదల చేస్తుంది. ఇప్పటికి 22 విడతలు జమ చేసింది. ఇప్పుడు 23వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో జమ చేస్తుంది. ఇప్పటికీ మనకు 3 విడతలే జమ చేసింది. ఇప్పుడు 4వ విడతకు సంబంధించిన 5,000 అయితే జమ కావాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రూపాయలు అనేది ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ కానుంది. సో ఇది జూన్ చివరిలో అలా అయితే కనుక ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. సో ఒకే రోజునే, అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒకే రోజునే డబ్బులు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది. సో ఈ పథకాలకు రైతులు అర్హులై ఉండాలి, ఈకేవైసీ చేసుకొని ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది, అంటే ఆధార్ అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఈ రకంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కానున్నాయి. ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. మేబీ ఈ జూన్ ఎండింగ్ లోపు అయితే, జూన్ చివరిలో అయినా కానీ మనకు డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదనమాట మనకి పథకాలన్నీ అమలు అయ్యేది వచ్చేసి రేషన్ కార్డు మీదనే అనమాట. రేషన్ కార్డు ఉన్న వారికి పథకాలు అయితే వర్తించడం అయితే జరుగుతుంది. అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.